నమస్తే వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై వంశీరామ్ బిల్డర్స్ గిరిదారి హోమ్స్ పౌలోమి ఎస్టేట్స్ tsnews.tv ts న్యూస్ డిజిటల్ రెజ్ న్యూస్ రెజ్ టీవీ మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రియల్ ఎస్టేట్ గురు షో సరికొత్త విశేషాలతో మళ్ళీ మీ ముంగిట్లోకి వచ్చేసింది. మీరు రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ స్టోరీలను తెలుసుకోవాలంటే యూట్యూబ్లో రెజ్ టీవీని ఫాలో అవ్వండి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాలో కూడా మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ ట్రెండ్స్, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్, స్పెషల్ స్టోరీలను చూడాలంటే rejnews.in తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో డిసెంబర్ నుంచి పాజిటివ్ వాతావరణం నెలకొంది. బయ్యర్లు తమ కుటుంబ సభ్యులతో ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ఎల్బీ నగర్లో వాసవి ఆనంద నిలయం, ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్, కొండాపూర్లో వాసవి స్కైలా, నార్సింగిలో వాసవి అట్లాంటిస్ ఇలా పలు ప్రాజెక్టులను సందర్శించిన బయ్యర్లు వీటిలో ఫ్లాట్లు కొనేందుకు అమితాసక్తి చూపిస్తుండటం విశేషం. ఇటీవల మా రియల్ టాక్ షోలో పాల్గొన్న సంస్థ ఎండి ఎర్రం విజయ్ కుమార్ గారు వచ్చే ఏడాదిలో దాదాపు 10,000 ఫ్లాట్లను డెలివరీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని తెలుసుకుని అనేక మంది వాసవి గ్రూప్లో ఫ్లాట్లను కొనేందుకు ముందుకొస్తున్నారు. మరి వాసవి అందిస్తున్న స్టన్నింగ్ ప్రాజెక్టుల ప్రత్యేకతల్ని తెలుసుకుందామా? లగ్జరీ విల్లాస్ కాన్సెప్ట్ తో వాసవి గ్రూప్ కొంపల్లిలో చేపట్టిన ప్రాజెక్ట్ వాసవి ఆవాస. ఇటు విలాసం అటు సౌకర్యం కలిసి స్వర్గాన్ని తలపించేలా ఉంటాయి వాసవి ఆవాసలోని విల్లాలు. 4,405 చదరపు అడుగుల నుండి 4,647 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యంతో మొత్తం 59 పాష్ విల్లాలున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో సూపర్ స్పేషియస్ లావిస్ కన్స్ట్రక్షన్ కంఫర్ట్ కు కేర్ ఆఫ్ ఆవాస ప్రాజెక్ట్. ఇక 9,198 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్లబ్ హౌస్ లో ఇది ఉంది అది లేదు అనే మాటకు తావు లేకుండా అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. అవుట్డోర్ జిమ్, స్విమ్మింగ్ పూల్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, పార్టీ లాన్ ఏరియా, యాంఫీ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, సీటింగ్ జోన్ సహా ఎమ్యూనిటీస్ కొదవలేదు. బిజినెస్ ఎక్సలెన్స్ కు రీడెఫినేషన్ ఇస్తూ వాసవి గ్రూప్ ఎక్స్క్లూజివ్ గా నిర్మించిన కమర్షియల్ స్పేస్ వాసవి స్కై సిటీ. బిజినెస్ వరల్డ్ లో హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ గా ఉన్న గచ్చిబౌలిలో ఉండటం వల్ల వాసవి స్కై సిటీకి కనెక్టివిటీ విషయంలో ఎలాంటి డోకా లేదు. ఇటు ఎమ్యూనిటీస్ మ్యాటర్ లోనూ నో కాంప్రమైజ్. 8 ఎకరాల స్థలంలో 2 టవర్లలో 19 అంతస్తులో స్కై సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. స్టార్టప్ల నుంచి పెద్ద కార్పొరేషన్ కంపెనీల వరకు ఎలాంటి సంస్థకైనా కావాల్సినంత వర్క్ స్పేస్ ఈ స్కై సిటీలో అందుబాటులో ఉంది. అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్ కు కేర్ ఆఫ్ గా మోడర్న్ కోవర్కింగ్ స్పేస్లు ఇందులో ఉన్నాయి. ఇక హెల్త్ కోసం కాంప్లెక్స్ లో ఫిట్నెస్ సెంటర్స్, కెఫేలు, రిటైల్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. కేవలం వాణిజ్య పరంగానే కాదు, పర్యావరణ హితం కోసం కూడా ఆలోచించే వాసవి గ్రూప్ ఈ స్కై సిటీ నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్ మెథడ్ ని ఫాలో అయింది. Vasavi Group presents one of its most prestigious crown jewels, Vasavi Skyla. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేసాం, మాకంటూ సొంత ప్రాపర్టీ ఉందని చెప్పుకునే రోజులు పోయాయి. ఇల్లంటే ఇటు లగ్జరీ గాను అటు కంఫర్ట్ గాను ఉండాలి. మరి ఈ రెండింటిని మిక్స్ చేసి కస్టమర్ల టేస్ట్ కు తగ్గట్టు అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తే అన్న ఆలోచనను ఆచరణలో చూపింది వాసవి గ్రూప్. మనం మెచ్చిన, మనసుకు నచ్చిన అపార్ట్మెంట్స్ కు రియల్ పిక్చరే వాసవి స్కైలా. హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఉంది స్కైలా. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం యూనిట్ సంఖ్య 685. వీటిని 5 టవర్లలో నిర్మిస్తుండగా ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్తులున్నాయి. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న మిగిలిన ప్రాజెక్టులతో పోల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. రీజన్, ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 BHK తో పాటు 5 BHK ఫ్లాట్లతో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంతేనా, 50,000 స్క్వేర్ ఫీట్ స్పేషియస్ వైశాల్యంలో ఉన్న క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకర్స్ జాగర్స్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా, మెడిటేషన్ రూమ్స్, రూఫ్ టాప్ కెఫే, సూపర్ మార్కెట్, షటిల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, క్రికెట్ నెట్స్, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. కొన్ని దశాబ్దాలు వినిపించింది ఈ మాట.
కానీ ఎప్పుడైతే సంస్కరణల బాట పట్టామో అప్పుడే దేశ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు మొదలైంది. ఫైనాన్షియల్గా శక్తివంతమైన కంట్రీగా ఎదిగింది ఇండియా. ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా లాంటి సంపన్న దేశాలకు గట్టి పోటీదారుగా మారింది ఇప్పుడు. అలాగని మన దగ్గర పేదరికం, ఆర్థిక అసమానతలు లాంటి సమస్యలు లేవా అంటే ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి దేశంలాగే భారత్ కూడా అనేక ఛాలెంజ్లు ఫేస్ చేస్తుంది. అదే సమయంలో స్ట్రాంగ్ కంట్రీస్ని వెనకనెట్టి చుట్టుపక్కల దేశాలను పక్కకి తోసి మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకొని అభివృద్ధి ఫలాలు రుచి చూస్తున్నాం మనం. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఆ స్పేస్లో నిర్మాణ రంగం గురించి కూడా మాట్లాడుకోవాలి. లాస్ట్ 25 ఇయర్స్లో భారత ఆర్థిక వ్యవస్థలో రియాలిటీ సెక్టర్ ఒక భాగంగా మారింది. జీడీపీలో వాటా పెంచుకుంటూ వెళ్తోంది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. గత 25 ఏళ్లలో వేగంగా ఎదిగిన భారత ఆర్థిక వ్యవస్థ. ఇండియా గ్రోత్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ది కీ రోల్. 2000-2001 సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థల్లో 13వ స్థానంలో భారత్. ప్రస్తుతం టాప్ 5 పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటిగా ఇండియా. G20 కూటమి దేశాల్లో ఫాస్ట్గా డెవలప్ అవుతున్న దేశంగా గుర్తింపు. 25 ఏళ్లలో మారిపోయిన దేశ నిర్మాణ రంగ ముఖ చిత్రం. ప్రతి 10 ఏళ్లకి ప్రపంచంలో పరిస్థితులు మారిపోతుంటాయి. కాలమానంతో పాటు ఆర్థిక రాజకీయాల్లోనూ ఈ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్, నెగిటివ్ అంటూ అనేక అవకాశాలు చేతికి అందొస్తుంటాయి. ప్రతి అవకాశం వెనుక విపరీతమైన రిస్క్ ఉంటుంది. అయినా సరే లాభ నష్టాల లెక్కలతో సంబంధం లేకుండా మొండిగా ముందుకెళ్లే దేశాలు అభివృద్ధి వైపు దూసుకెళ్తుంటాయి. భారత్లోనూ ఇదే జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల డెవలప్మెంట్ మోడల్ రీఫార్మ్స్ రూపంలో దక్కింది మన. సంప్రదాయవాదులు ఎంతగా వ్యతిరేకించినా సంస్కరణలు జరిగితేనే దేశం ముందుకెళ్తుంది అన్న ఆలోచనతో గత పాలకులు తమ నిర్ణయాలు తీసుకున్నారు. రిజల్ట్ గత 25 ఏళ్లలో ఇండియాలో ఊహించనంత వేగంగా పరిస్థితులు చెలచేసింది. ఆర్థికంగా చాలా బలపడింది దేశం. 2000-2001 సంవత్సరంలో మెరుగైన ఆర్థిక వ్యవస్థల్లో 13వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ ట్యాగ్ నుంచి టాప్ 5 పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటిగా ఎదిగింది. గ్లోబల్ పాండమిక్, గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అంటూ ఎన్ని సంక్షోభాలు చుట్టుముట్టినా భారత్ని ఇవేవి కిందకు లాగలేకపోయాయి. పైగా G20 కూటమిలోని దేశాలతో పోల్చి చూస్తే మిగతా అందరికన్నా ఫాస్ట్గా డెవలప్మెంట్ ట్రాక్లో పరుగెడుతోంది భారతదేశం. దేశ నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పనలో కీలకంగా మారింది రియల్ ఎస్టేట్ సెక్టార్. నిర్మాణ రంగంతో సుమారు 250 రకాల ఇండస్ట్రీలు అనుసంధానమవగా దేశ జీడీపీలో 7-8% వాటాతో క్రమంగా ఎదిగింది. FDI అలవెన్సులు, సెజ్ యాక్ట్, మేక్ ఇన్ ఇండియా, రెరా డిమానిటైజేషన్, GST, అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్, REIT నిబంధనలతో సహా అనేక అంశాలు వినియోగదారులకు అనుకూలంగా ఉండడంతో లాస్ట్ 25 ఇయర్స్లో భారతీయ రియల్ ఎస్టేట్ సెక్టార్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ దేశంలో బలమైన రంగాల్లో ఒకటిగా నిలదొక్కుకోగలిగింది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. గడిచిన 25 ఏళ్లే కాదు, రాబోయే 25 సంవత్సరాలు కూడా దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. 100 ఏళ్ల భారతం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనే లక్ష్యాలతో పాటు ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా అవతరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఇండియా. మరి ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ప్రభుత్వాలు ఆచరించాల్సిన విధానాలేంటి? నెక్స్ట్ 25 ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ రియాలిటీ ఎలా ఉండనున్నాయి? 1999-2023 మధ్య 1.3% పెరిగిన భారత జనాభా. సేమ్ పీరియడ్లో 2.3% పట్టణీకరణ. 2000లో 2 కోట్ల మందికి ఉపాధి కల్పించిన రియాలిటీ. 2023లో 7.70 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్. నిర్మాణ రంగంలోనే 51% హోల్డింగ్ అసెట్స్. గత 2 దశాబ్దాలుగా నిర్మాణ రంగం స్థిరమైన వృద్ధితో ఎదుగుతూ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. అర్బనైజేషన్, గ్రోత్ ఫ్యాక్టర్స్లో ఒకటే దీనికి కారణంగా చెప్పాలి. 1999 నుంచి 2023 సంవత్సరాల మధ్యలో భారత జనాభా 1.3% పెరిగితే అదే సమయంలో పట్టణీకరణ 2.3% వృద్ధి చెందింది. ఐటీఈఎస్, గ్లోబలైజేషన్, పారిశ్రామికీకరణ లాంటివి అర్బనైజేషన్కి దోహదపడ్డాయి. పట్టణీకరణ వల్ల నిర్మాణ రంగం సైతం ఊపందుకుంది. టైర్ 1 సిటీస్లో రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్స్లో డిమాండ్ పెరగ్గా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ నివాస, వాణిజ్య, రిటైల్ విభాగాలు యాక్టివ్ అయ్యాయి. ఇక ఎంప్లాయ్మెంట్లోనూ రియల్ ఎస్టేట్ రంగంది ప్రత్యేక ముద్ర. 2000 సంవత్సరంలో 2 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పించగా 2023 నాటికి రియాలిటీ ద్వారా ఉపాధి పొందిన వారి సంఖ్య దాదాపు 7.70 కోట్ల. ఇక ఆస్తుల విషయంలోనూ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారు చాలామంది. దేశంలోని 51% హోల్డింగ్ అసెట్స్ నిర్మాణ రంగంలోనే ఉండడం విశేషం.
ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్స్కి, స్ట్రాంగ్ రిటర్న్స్కి రియాల్టీని మించిన సెక్టార్ లేదనే భావన రోజురోజుకు పెరిగిపోతూ ఉండడమే ఇందుకు కారణం. అందుకు తగ్గట్టే భూముల మీద అధిక రాబడి బయర్స్ని అట్రాక్ట్ చేస్తోంది. భారత్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేవారు 15% ఉంటే, రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టేవారు అటు ఇటుగా 60%. ఇక ఆదాయాలు పెరగడం వల్ల కొనుగోలు శక్తి అలాగే సేవింగ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. కోవిడ్ టైంలో రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పటికీ తర్వాత మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. హైదరాబాద్ లాంటి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనేవారు పెరగడంతో రియాల్టీ దూసుకుపోయింది. గతంలో లోన్స్ ఇవ్వడానికి మొండికేసిన బ్యాంక్స్ ఇప్పుడు పిలిచి మరీ హోమ్ లోన్స్ ఇస్తూ ఉండటం కూడా నిర్మాణ రంగానికి మంచి జోష్ తెచ్చింది. వచ్చే 25 ఏళ్లలోనూ భారత ఆర్థిక వ్యవస్థ, నిర్మాణ రంగం ఆకర్షణీయంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. డెమోగ్రాఫిక్ డివిడెండ్కి తోడు ఉత్పత్తి రంగాన్ని ఎంకరేజ్ చేయటం, సుస్థిరమైన వృద్ధిపై రియల్ ఎస్టేట్ రంగం దృష్టి సారిస్తే దేశం ఆర్థిక వ్యవస్థని శాసించే సెక్టార్గా ఎదగడం పెద్ద విషయం కాదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. హైదరాబాద్లో మన్హాటన్ని ప్రతిబింబించేలా మహత్తరమైన ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ఇలాంటి ప్రాజెక్టును ఎవరు నిర్మించాలన్నా కనీసం మరో 10 ఏళ్లైనా పడుతుందని అంటున్నారు వంశీరామ్ బిల్డర్స్ ఎండి బి సుబ్బారెడ్డి. ఆయన రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ ప్రోగ్రాంలో ప్రత్యేక ఇంటర్వ్యూనిస్తూ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి చెందడానికి సంపూర్ణమైన అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. ఇంకా ఆయన ఏమన్నారో మీరే లుక్కేయండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ దిస్ రియల్ ఎస్టేట్ గురు షో. సార్, మిమ్మల్ని నేను 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో నేను మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అయ్యాను. అంతకంటే ముందు మీ స్టోరీ, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మా రియల్ ఎస్టేట్ గురు వ్యూవర్స్కి చెప్తారా? ఈ వంశీరామ్ బిల్డర్స్ వచ్చేసి 99లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 25 ఇయర్స్ అయింది. దానికి ముందు నేను మా అంకుల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేశాను. ఒక 10 ఇయర్స్, 88 నుంచి 99 వరకు అంతా కలిపి చేశాను. తర్వాత 99లో వంశీరామ్ బిల్డర్స్ పెట్టాను. సో మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఎక్కడ సార్? యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? నేను యాక్చువల్గా మాది నెల్లూరు, చదువు అంతా అక్కడే జరిగింది. తర్వాత నేను హైదరాబాద్ 88లో వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటి నుంచి మా ఫాదర్ బ్రదర్తో జర్నీ కంటిన్యూ చేశాను. 10 ఇయర్స్ ఆయన దగ్గర అన్ని మెలకువలు నేర్చుకొని ఆ కంపెనీలో నేను మేజర్ రోల్ పోషించాను. సో మీరు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది? మీ సేల్ ప్రైస్ ఎలా ఉండేది? అప్పుడు పర్మిషన్స్ ఎలా వచ్చేవి సార్? ఇప్పుడు నేను మొట్టమొదటిగా 99లో స్టార్ట్ చేశానని చెప్పాను కదా. 99లో ఈసఫ్గూడ మెయిన్ రోడ్ అని ఉండేది, అక్కడ ఇంజనీర్స్ కాలనీ అని అక్కడ స్టార్ట్ చేసాము. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు మా బ్రదర్ ఇన్ లా కూడా, మా సిస్టర్స్ హస్బెండ్ వాళ్ళు కూడా పార్ట్నర్గా ఉండేవారు. అప్పుడు మేము ప్రైజ్ అమ్మింది ఐ థింక్ నాకు గుర్తుండి 1100 రూపీస్ ఎంతో పర్ స్క్వేర్ ఫీట్ సేల్ చేసాం అప్పుడు. దాని తర్వాత శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాదు, ఇట్లా రకరకాల ప్లేసులు. శ్రీనగర్ కాలనీ ఒక దగ్గర ఒక 25 ప్రాజెక్టులు చేసాము. దాని తర్వాత ఇంకా మెల్లగా కమర్షియల్, రెసిడెన్షియల్ చాలా చేసుకుంటూ వచ్చాం. మేము ఇప్పటి వరకు 90 ప్రాజెక్టులు, 90 పైన కంప్లీట్ చేసాం. 100కి దగ్గరగా ఉంది. షార్ట్లీ 100 ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి. సో వాట్ ఈస్ ద రీజన్ టు సెలెక్ట్ శ్రీనగర్ కాలనీ? శ్రీనగర్ కాలనీ మీకు తెలుసు అనుకుంటున్నాను. గజెట్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి అందరు గజెట్ ఆఫీసర్స్కి అలాట్ అయింది. వాళ్ళందరూ అప్పట్లో మంచి కాలనీ అది. శ్రీనగర్ కాలనీ అనేది ఊరికి మధ్యలో ఉంది. అక్కడ అందరూ కూడా 1000 స్క్వేర్ యార్డ్స్, 1200, 800 అట్లా పెద్ద ప్లాట్స్ ఆ రోజుల్లో. అందరూ ఆఫీసర్స్ కలిసి అలాట్మెంట్ అయిన గవర్నమెంట్ నుంచి తీసుకొని అందరూ అలాట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా 95% హౌసెస్ కట్టేసుకున్నారు. ఆ హౌసెస్ ఓల్డ్ అయిన తర్వాత కొంతమంది ఆఫీసర్స్, ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన ఫస్ట్ ప్రాజెక్టు నేను శ్రీనగర్ కాలనీలో ఆయన దగ్గరికి నాలాగా కొంతమంది బిల్డర్స్ అందరు వెళ్ళి ఆయనకి ప్రపోజల్స్ ఇచ్చారు. కానీ నా దగ్గర ఆయన నాలో ఏం చూసాడో ఏమో తెలియదు. నా దగ్గర 1 రూపీ కూడా డిపాజిట్ కానీ గుడ్ విల్ కానీ తీసుకోకుండా ఆయన సైట్ ఫస్ట్ నాకు మీరు చేయండి, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీలో స్పార్క్ ఉంది, చేయాలని చెప్పి ఇచ్చాడు. అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత అక్కడే అదే ఆఫీసర్సే ఒకరికొకరు రికమెండ్ చేసుకుంటూ అట్లా 25 ప్రాజెక్ట్స్ చేశాను. ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ కలిసారు ఆయన్ని, బట్ తను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదే మీలో ఆయన చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ అయ్యారు, లోకాయుత్ డైరెక్టరు. ఆయన నాలో ఏమి గమనించాడు, నేను తర్వాత అడిగాను కూడా వారిని.
అడిగితే నాకు ఇప్పుడు మీరు ఏదైతే రిజల్ట్ ఇచ్చారో ఇది నేను గ్రహించిన ఆఫీసర్గా నీ దగ్గర నా దగ్గర అలా చేయగలరనే నమ్మకం నాకుంది, క్వాలిటీ చేయగలవు, టైంలో ఇవ్వగలవు అని నేను మీరు మాటలను బట్టి మీరు చేసిన డిజైన్స్ అన్నీ చూశాను. నాకు ఎందుకో మీకు నచ్చింది. నేను ఏదైతే నమ్మకంతో నీకు ఇచ్చానో అదే నమ్మకాన్ని మీరు ఇంకొంచెం రెట్టింపుతో నాకు హ్యాండ్ ఓవర్ చేసావు అని చెప్పి ఆయన చాలా సంతోషంగా చెప్పాడు. తర్వాత ఆయనే రికమెండ్ చేసి ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆయన ద్వారానే వచ్చినాయి. ఇంకా దాని తర్వాత ఇంకా మనకి కాకుండానే అందరూ ఇచ్చారు. ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది, అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండేది? శ్రీనగర్ కాలనీ ఫస్ట్ ప్రపోజల్ పెట్టినప్పుడు అంకుల్తో ఉన్నప్పుడు చాలా పెద్ద అరౌండ్ 100 ఫ్లాట్స్ 50 ఫ్లాట్స్ అట్లా చేసిన అనుభవం అంతా బాగుంది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది నాకేమి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడము అవన్నీ నాకు పెద్ద సింపుల్ అనమాట. ఓకే, పెద్ద కష్టమైన అనిపించలేదు. నేను రెగ్యులర్ చేసేదానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నాదే డెసిషన్ కాబట్టి ఈ క్వాలిటీ ఆ రోజుల్లో మీకు గుర్తుందో లేదో చాలామంది బిల్డర్స్కి తెలుసు, నేను ఫస్ట్ కట్టిన బిల్డింగ్ చాలామంది వచ్చి దాన్ని చూసిపోయేవాళ్ళు, అంత బాగుండేది. ఈవెన్ కార్ పార్కింగ్ కూడా ఈ విధంగా ఉండేది అనమాట. అక్కడ ఫ్లోరింగ్ కానీ, టైల్స్ వేయడం కానీ, సీలింగ్ ఫాల్ సీలింగ్ చేయడం కానీ, పుట్టి పెట్టి పెయింట్ వేయడం కానీ, పిల్లర్స్కి డిజైన్స్ చేయడం కానీ అన్ని ఆ రోజుల్లోనే చాలా టాప్ క్లాస్ క్వాలిటీతో చేసాం. ఇంకా దాని తర్వాత ఇంకా మొదట్లో నేను ఫండమెంటల్గా క్వాలిటీ చేయాలనేది ముందే ఫిక్స్ చేసుకున్నాను. క్వాలిటీ చేస్తే మనకు తిరుగుండదు, లొకేషను క్వాలిటీ, అప్పుడు మనకి మార్కెట్లో తిరుగుండదు. మన మార్కెటింగ్ గురించి నేను ఏ రోజు ఆలోచించాల. ఫస్ట్ స్లాబ్ కాస్టింగ్ అయ్యే లోపల నా దగ్గర మొత్తం ఫ్లాట్ సేల్ అయిపోయింది. ఓకే ఓకే. నేను ఏ రోజు కూడా నా జోబులో నుంచి ₹1 పెట్టి కన్స్ట్రక్షన్కి ఇన్వెస్ట్ చేయలే. కస్టమర్స్ దగ్గర డిపాజిట్స్ అడ్వాన్సెస్తోనే బిల్డింగ్స్ కట్టాను. అందువల్ల నేను నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయగలిగాను. కస్టమర్స్ కూడా అదే నమ్మకంతో ఇచ్చారు. వాళ్ళ నమ్మకాలను కూడా ఇప్పుడు కూడా మనం హోము చేయలేదు. గ్రేట్ గ్రేట్ సార్. సార్ అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉండేది సార్ మీరు స్టార్ట్ చేసినప్పుడు శ్రీనగర్ కాలనీలో? ఇప్పుడు ₹500-600 కన్స్ట్రక్షన్ ఉండేది. ఓకే, సేల్ ప్రైస్ ఎంత ఉండేది సార్? సేల్ ప్రైస్ ₹1,200-1,400. సో ఓవరాల్గా 25 ప్రాజెక్ట్స్ మీరు శ్రీనగర్ కాలనీ చేశారు కదా, సో మీరు ఎంత టైంలో 25 ప్రాజెక్ట్స్ చేస్తారు సార్? కాలనీలో 25 ప్రాజెక్ట్స్ నేను చేసింది మీకు అరౌండ్ 10 ఇయర్స్. మొత్తం 25 ప్రాజెక్ట్స్లో ఎంత బిల్టప్ ఏరియాని మీరు డెవలప్ చేసి ఉంటారా? అవన్నీ చిన్న ప్రాజెక్ట్సే కాబట్టి బిల్టప్ ఏరియా క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువే ఉండదు. ప్రాజెక్ట్స్ పెద్దవే కానీ నెంబర్స్ ఎక్కువే కానీ బిల్టప్ ఏరియా అనేది ఓకే. ఆ రోజుల్లో ప్రతిదీ 3 బెడ్రూమ్ చేసేది. 3 బెడ్రూమ్లో కూడా 2000 స్క్వేర్ ఫీట్ అండ్ అబవ్ ఉండేది ఫ్లాట్ సైజ్ అంతా. ఆ విధంగా చేయబట్టి మనకి పెద్ద కస్టమర్స్ కొంచెం లగ్జరీ ఉండేది. ఇప్పుడు ఇంకా పెద్దవి చేస్తాం, అది వేరే విషయం. ఆ రోజుల్లో 2000 అంటేనే టికెట్ సైజ్ పెద్దది అనమాట. ఇప్పుడు వస్తున్న బిల్డర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి? అంటే నేను ఇప్పుడు ముందు చెప్పినట్లుగానే ఎప్పుడైనా మార్కెట్లోకి కొత్తగా మరి వచ్చి బిల్డింగ్ కట్టాలి అంటే బిజినెస్ చేయాలన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ లొకేషన్ మంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏదో మన దగ్గర సపోజ్ ఒక ఎక్స్ అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ పెట్టి మనం స్టార్ట్ చేయగానే సేల్స్ అయిపోతే మనకు డబ్బు వచ్చేస్తుంది, దాన్ని పెట్టే కట్టి మనం దాంట్లో ప్రాఫిట్ రావచ్చు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అట్లీస్ట్ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి, అంటే అంత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఏదో మనం స్టార్టింగే కస్టమర్స్ ప్రీసేల్ అమ్మేయడం, ఆ డబ్బుతో మనం కట్టాలనుకోవడం కూడా అది అతి ఆశ అవుతుంది. అందువల్ల లేదు, నీ దగ్గర కెపాసిటీ ఎంత ఉందో అంతే సైజ్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకో. ఓకే, చేసుకొని కంప్లీట్ చేయి. అదర్వైజ్ క్వాలిటీ ఒకటి, నువ్వు ఎప్పుడు కూడా కస్టమర్కి టైం లైన్స్ మీట్ అవ్వాలి, క్వాలిటీ అనేది చేయాలి. ఆ రెండు చేస్తే నీకు ఎప్పటికీ తిరుగుండదు. సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. మ్యాన్హాటన్ అని ఖాజాగూడలో ఒకటి స్టార్ట్ అయింది. అది మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ వచ్చేసి 52 స్టోరీడు. ఈచ్ అపార్ట్మెంటు 5,000 నుంచి 15,000 వరకు ఉంది. దాంట్లో 2 క్యాంపసెస్గా చేసాము. ఒక కాంపౌండ్ వచ్చేసి 5,000 to 6,000కి 4 బ్లాక్స్, ఇంకోటి వచ్చి 10,000 to 15,000 వచ్చి 4 బ్లాక్స్. మ్యాన్హాటన్ బై వంశీరామ్, ఆ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఏదైనా ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఈక్వలెంట్ ప్రాజెక్ట్ రావాలంటే అనదర్ 10 years వరకు కూడా రాదు అనేది నా ఒపీనియన్. ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ఎక్కువగా ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్ సెక్టర్ది. జాబ్ క్రియేషన్లోనే కాదు, ప్రభుత్వానికి దండిగా ఆదాయాన్ని సైతం సమకూరుస్తోంది నిర్మాణ రంగం. వేగంగా పట్టణీకరణ జరగటం, కార్పొరేట్ సెక్టర్ విస్తరించడంతో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఆస్తుల విలువ పెరగడం, ఆదాయ వనరుల్లో రియాలిటీ సెక్టర్ ఒకటిగా మారడంతో ప్రతి ఏటా బడ్జెట్లో రియాలిటీ సెక్టర్పై విధిస్తున్న ట్యాక్స్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. మరి మన దేశ నిర్మాణ రంగంలో పన్నుల విధానం ఎలా ఉంది? ట్యాక్సేషన్లో రియాలిటీ సెక్టర్ ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో ట్యాక్సులు ఎక్కువ, తక్కువ? స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో ఆస్తి పన్ను, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కేంద్ర పరిధిలో ఎంఏటీ, కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీలు, ప్రాపర్టీ కొనుగోలు సమయంలో స్టాంప్ డ్యూటీ 5-15%, లీజింగ్ టైంలో ఎంఏటీ 10-15%, కార్పొరేట్ ట్యాక్స్ 25-30%, కన్స్ట్రక్షన్ మెటీరియల్పై 5-12%, జీఎస్టీ సర్వీసెస్ మీద 1%, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై 5% జీఎస్టీ, రెంట్స్పై 18% జీఎస్టీ, క్యాపిటల్ గెయిన్పై 10-20% ట్యాక్స్, ఎంఏటీ 10-15% వసూలు. తెలంగాణలో స్టాంప్ డ్యూటీ ఫ్లాట్స్ మీద 7%, ఫ్లాట్స్ మీద 9%. స్టాక్ మార్కెట్, బంగారంలో పెట్టుబడులతో పోలిస్తే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి సంపాదించాలి అనుకునే వారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. భూమి మీద పెట్టుబడి అస్సలు వృధా కాదు, పైగా రిటర్న్స్ సైతం కూడా ఎక్కువే. గ్లోబలైజేషన్తో ఉపాధి అవకాశాలు పెరగడంతో ఇళ్ళు, ఆఫీసులతో పాటు వేర్ హౌసింగ్, కోవర్కింగ్ స్పేసులు, డేటా సెంటర్స్, స్టూడెంట్ హౌసింగ్ ఇలా వివిధ రూపాల్లో ఆదాయము కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే నిర్మాణ రంగంపై విధించే పన్నుల్ని తమ ఆదాయ వనరులుగా భావిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆస్తి పన్ను, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్సుల్ని స్టేట్ గవర్నమెంట్స్, అర్బన్ లోకల్ బాడీస్ విధిస్తుండగా మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, కార్పొరేట్ పన్ను, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్సులు విధించే అధికారం కేంద్ర పరిధిలో ఉంది. నిర్మాణ రంగంలో ట్యాక్సేషన్ని పరిశీలిస్తే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసే సమయంలో స్టాంప్ డ్యూటీ 5-15%, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కంపెనీల ఏర్పాటుకు వర్తించే ట్యాక్సులు విధిస్తూ ఉండగా, ఆస్తి నిర్మాణం, అభివృద్ధి, హోల్డింగ్ లేదా లీజింగ్ సమయాల్లో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని 10-15%, 25-30%, కార్పొరేట్ ట్యాక్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్పై 5-12% జీఎస్టీ, సర్వీసెస్ మీద 1%, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై 5% జీఎస్టీ విధిస్తున్నారు. అలాగే రాష్ట్ర చట్టం ప్రకారం ఆస్తి పన్ను, అద్దె ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్, రెంట్స్పై జీఎస్టీ 18% ఉంది. గత 10 ఏళ్లలో నిర్మాణ రంగంపై విధించే పన్నుల శాతం బాగా పెరిగిపోయిందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఆదాయాలు పెంచుకోవడానికి స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచేస్తున్నాయి. ఇక జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నుల చెల్లింపు విధానం ఇబ్బందిగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసి చూస్తే మన దగ్గర ఆస్తులపై ట్యాక్సులు తక్కువగానే ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా 2 సార్లు పన్నులు కట్టాల్సి రావటం రిటర్న్స్పై ప్రభావం చూపిస్తుందనే ఫిర్యాదులు చేస్తున్నారు ట్యాక్స్ పేయర్స్. అమెరికాలో నో స్టాంప్ డ్యూటీ, ఆస్ట్రేలియాలో 6.50% స్టాంప్ డ్యూటీ, యునైటెడ్ కింగ్డమ్లో స్టాంప్ డ్యూటీ 5-12%, చైనాలో డీ ట్యాక్స్ 3%, అమ్మకాలపై స్టాంప్ డ్యూటీ 0.5-1%, ప్రాపర్టీల మీద జీఎస్టీ, వ్యాట్లు అమెరికాలో వర్తించవు. ఆస్ట్రేలియాలో 10%, యునైటెడ్ కింగ్డమ్లో 20%, చైనాలో 5-9%, మూలధనం మీద పన్ను అమెరికాలో 21%, ఆస్ట్రేలియాలో 12.5-30%, యునైటెడ్ కింగ్డమ్లో 18-28%, చైనాలో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ట్యాక్స్ 30-60%, కార్పొరేట్ ట్యాక్స్ అమెరికాలో 21-37%, ఆస్ట్రేలియాలో 30%, యునైటెడ్ కింగ్డమ్లో 19-25%, చైనాలో 25%, రెంటల్ ఇన్కమ్స్పై అమెరికాలో 30%, ఆస్ట్రేలియాలో 15-30%, యునైటెడ్ కింగ్డమ్లో 25%, చైనాలో మ్యాక్సిమం 3%గా పన్నులున్నాయి. జీఎస్టీని అమల్లోకి తెచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో లావాదేవీలు ఇబ్బందిగా మారాయి. ఇంకా నిర్మాణం కాని, నిర్మాణంలో ఉన్న ఆస్తులకు సైతం నిర్దేశించిన రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ విధించడం, ల్యాండ్ ఓనర్స్, డెవలపర్స్కి టీడీఆర్ బాండ్స్ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో వేసే జీఎస్టీ, షాప్స్, హోటల్స్ లాంటి వాణిజ్య కార్యకలాపాల కోసం కట్టిన నిర్మాణాలపై కన్స్ట్రక్షన్ కాస్ట్ని డెవలపర్స్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లని క్లెయిమ్ చేయలేకపోవడం, అలాగే భూ యజమానులు డెవలపర్లకి అభివృద్ధి హక్కులు బదలాయించే సమయంలో డెవలపర్స్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారు. స్థిరాస్తి అయిన భూమి మీద సేవా పన్ను కట్టాల్సి రావడం డెవలపర్స్ని గందరగోళానికి గురిచేస్తోంది. శక్తివంతమైన దేశాల జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఇండియాతో పోలిస్తే రియాలిటీ సెక్టార్లో మిగిలిన దేశాల్లో పన్నులు ఎక్కువగానే ఉన్నాయి. కంట్రీస్ వైజ్గా ట్యాక్సేషన్ని చూస్తే అమెరికాలో స్టాంప్ డ్యూటీ వర్తించదు.
ఆస్ట్రేలియాలో 6.50%, యునైటెడ్ కింగ్డమ్లో 5-12%, చైనాలో డీడ్ ట్యాక్స్ 3%, అమ్మకాలపై స్టాంప్ డ్యూటీ 0.5-1%, ప్రాపర్టీ మీద జీఎస్టీ వ్యాట్లు అమెరికాలో వర్తించవు. ఆస్ట్రేలియాలో 10%, యునైటెడ్ కింగ్డమ్లో 20%, చైనాలో 5-9%గా ఉంది. మూలధనం మీద పన్ను అమెరికాలో 21% ఉండగా ఆస్ట్రేలియాలో 12.5% నుంచి 30% ఉంది. యునైటెడ్ కింగ్డమ్లో 18-28%, చైనాలో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ట్యాక్స్ 30-60%గా ఉంది. కార్పొరేట్ ట్యాక్స్ అమెరికాలో 21-37%, ఆస్ట్రేలియాలో 30%, యునైటెడ్ కింగ్డమ్లో 19-25%, చైనాలో 25%, రెంటల్ ఇన్కమ్స్పై అమెరికాలో 30%, ఆస్ట్రేలియాలో 15-30%, యునైటెడ్ కింగ్డమ్లో 25%, చైనాలో మ్యాక్సిమం 3%గా పన్నులు అమలవుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ కోడ్లను క్రమబద్ధీకరించి సరళమైన పన్నుల వ్యవస్థను తేవడం, ప్రాపర్టీ అసెస్మెంట్స్ని మెరుగుపరచడానికి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీని అమలు చేయడం, అఫోర్డబుల్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ని ఎంకరేజ్ చేయడం లాంటి పన్ను ప్రోత్సాహకాలను రూపొందించుకొని వీటి ప్రభావం ఎలా ఉంటుందో క్రమం తప్పకుండా సమీక్షించడం, అలాగే సర్దుబాటు చేస్తూ ఉంటే ఈ ఇబ్బందులని క్రమంగా తొలగే అవకాశం ఉంది. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చిందనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.